హలో బుట్టబొమ్మలు బుజ్జి బాబులు, వెల్కమ్ టు మై ఛానల్ ఈషా బృందావనం. లాస్ట్ వీడియోలో మనం మెటీరియల్స్ ఏవేవి కావాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాం కదండి. ఆ వీడియో చూడకుండా ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ వీడియోలో మనం చైన్ లాక్ ఎలా వేయాలి, అలాగే క్లాత్కి ఎలా లాక్ చేయాలి, సింగిల్ క్రోషే మొత్తం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఇలా ఉలెన్ థ్రెడ్ తీసుకొని క్రోషెట్ అని. ఎందుకంటే ఫస్ట్ 6 strands ఆఫ్ థ్రెడ్ తీసుకుంటే అవి పోగలు ఒక్కోటి లాక్ చేసేటప్పుడు, చైన్ స్టిచ్ చేసేటప్పుడు ఒక్కోటి జారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఫస్ట్ ఇలా ఉలెన్తో ట్రై చేయండి. ఇలా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత 6 strands ఆఫ్ థ్రెడ్ తీసుకొని ట్రై చేయండి. ఇక్కడ నేను ఉలెన్ తీసుకొని హ్యాండ్కి చుట్టుకుంటున్నానండి. అది మీ రిక్వైర్మెంట్ బట్టి ఒక 2 rounds, 3 rounds, 4, 5 rounds వరకు చుట్టుకోవచ్చు. తర్వాత నీడిల్ మీద ఉలెన్ థ్రెడ్ తీసుకొని ఇట్లా రౌండ్ చేసిన తర్వాత అక్కడ ఒకటి లూప్ లాగా వస్తుందండి. అక్కడ కొంచెం హోల్డ్ చేసుకొని నీడిల్ మీద దారం తీసుకొని ఆ దారం ఆ లూప్ ఉంటుంది కదండి, ఆ లూప్లోకి తీసుకురావాలి. ఇదేనండి చైన్ స్టిచ్. ప్రాక్టీస్ చేయండి. ఇంకోసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నీడిల్, ఇక్కడ చూడండి, నీడిల్ పైన దారం తీసుకొని ఆ దారాన్ని ఇలా రౌండ్ చేస్తున్నానండి. రొటేట్ చేస్తున్నాను. రొటేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక లూప్ లాగా వస్తుంది. అక్కడ కొంచెం హోల్డ్ చేసుకొని మళ్ళీ నీడిల్ మీద ఇంకోసారి థ్రెడ్ తీసుకొని ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేసి బయటికి లాగేయాలి. ఇంతేనండి చైన్ స్టిచ్. ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. సేమ్ నీడిల్ మీద థ్రెడ్ తీసుకొని ఆ లూప్లోకి నుంచి లాగేయాలి. చూడండి, ఇంకా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నీడిల్ మీద థ్రెడ్ తీసుకొని ఆ లూప్ ఉంటుందని లూప్లో నుంచి లాగేయాలి. నీడిల్ మీద థ్రెడ్ తీసుకొని లూప్ నుంచి లాగేయాలి. ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్లాత్కే డైరెక్ట్ ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఇబ్బంది పడతారండి. ఫస్ట్ ఇలా థ్రెడ్ తీసుకొని ఫ్రీ హ్యాండ్తో ప్రాక్టీస్ చేయండి. క్లాత్ నెక్స్ట్ ప్రాసెస్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీడిల్ పైన థ్రెడ్ తీసుకొని లూప్లో లాగేయాలి. ఒక లూప్ ఉంటుందండి, ఆ లూప్లో నుంచి థ్రెడ్ బయటికి తీసుకురావాలండి. దాన్ని చైన్ స్టిచ్ అంటారు. ఇదేనండి చైన్ స్టిచ్. ఇది కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. బేసిక్ స్టిచ్ అండి, ఇది కంపల్సరీ రావాలి క్రోషే నేర్చుకోవడానికి. నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం సింగిల్ క్రోషే నేర్చుకున్న తర్వాత ఆ సింగిల్ క్రోషేతో మనం ఏవేవి డిజైన్ చేయాలనేది ప్రతి ఒక్క డీటెయిల్గా వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ చూసి నేర్చుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు ఫ్రీ హ్యాండ్తో చూసారు కదండి చైన్ స్టిచ్ ఎలా వేయాలి, అంటే క్లాత్కి యూజ్ చేయకుండా. ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకొని ఎలా వేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను లేస్ టైప్ తీసుకున్నానండి. మీరు ఏదైనా క్లాత్ తీసుకొని జిగ్జాగ్ టైప్ ఏదైనా చేసుకొని సేమ్ అండి నీడిల్ ఇన్సర్ట్ చేసి నీడిల్ పైన థ్రెడ్ తెచ్చి థ్రెడ్ లాక్కొని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లాక్ చేస్తామండి. దీన్ని లాక్ అంటారు, సింగిల్ క్రోషే కూడా అంటారండి. సేమ్ చైన్ స్టిచ్ 1, 2, 3, 4 చైన్స్ వేసానండి. చైన్స్ వేసిన తర్వాత ఇక్కడ క్లాత్కి ఎక్కడ వస్తుందో అక్కడ చూసుకొని లాక్ చేయండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే టైట్గా లాక్ చేయకూడదు, లూజ్గా లాక్ చేయకూడదు. టైట్గా లాక్ చేస్తే లుక్ అంతా పోతుందంటే, లూజ్గా లాక్ చేసినా కూడా నీట్గా ఉండదు. ఎక్కడికి వస్తే కరెక్ట్గా అక్కడ చూడండి, నా ఫినిషింగ్ చూడండి. ఇక్కడికి వస్తే అక్కడ లాక్ చేయండి. ఇక్కడ 1, 2, 3, 4 చైన్స్ వేసి ఇలా క్లాత్ పట్టుకొని చూసి ఎక్కడికి వస్తే అక్కడికి నీడిల్ ఇన్సర్ట్ చేసి నీడిల్ పైన దారం తీసుకొచ్చి ఇక్కడ 2 threads ఉంటాయండి. 2 threads నుంచి మళ్ళీ నీడిల్ పైన దారం తీసుకొచ్చి ఆ 2 threads లోపల నుంచి లాగేయాలండి. అదేనండి సింగిల్ క్రోషే. ఇవన్నీ నేను ఇప్పుడు వేస్తున్నవన్నీ చైన్ స్టిచ్ అండి. 4 వేసాను కదా, అది చైన్ స్టిచ్. తర్వాత క్లాత్కి ఎక్కడ వస్తే అక్కడ లాక్ చేసి నీడిల్ పైన థ్రెడ్ తీసుకొచ్చి 2 threads ఉంటాయి, ఆ 2 threads నుంచి మళ్ళీ నీడిల్ పైన థ్రెడ్ తీసుకొచ్చి లాగేయాలి. ఇదేనండి, ఇది బేసిక్ సింగిల్ క్రోషేనండి. మళ్ళీ ఇంకోసారి క్లారిటీగా చూపిస్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి. ఇక్కడ చూడండి, క్లాత్కి ఫస్ట్ లాక్ చేయాలి. నీడిల్ పైన థ్రెడ్ తీసుకొచ్చి ఫస్ట్ క్లాత్కి లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఓన్లీ సింగిల్ క్రోషే చూపిస్తున్నాను. మళ్ళీ క్లాత్కి నీడిల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత
నీడిల్ పైన థ్రెడ్ తీసుకొచ్చి ఇక్కడ 2 లూప్స్ ఉంటాయండి. 2 లూప్స్ నుంచి నీడిల్ పైన ఇంకోసారి థ్రెడ్ తీసుకొని మళ్ళీ 2 లూప్స్ నుంచి బయటికి తీసుకురావాలి. ఇదేనండి సింగిల్ క్రోషే. చూడండి క్లారిటీగా ఇంకోసారి చెప్తాను. క్లాత్కి నీడిల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత నీడిల్ పైన థ్రెడ్ తీసుకొని క్లాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ 2 ఉంటాయి లూప్స్, మళ్ళీ నీడిల్ పైన థ్రెడ్ తీసుకొని ఇలా ఇన్సర్ట్ చేస్తే ఇది సింగిల్ క్రోషా. థ్రెడ్ లాగేస్తే సింగిల్ క్రోషా అండి. ఇది ప్రాక్టీస్ కంటిన్యూగా చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. టైం పడుతుందండి కొంచెం, మీరు ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు, ఏం పర్లేదు. నేను కూడా ఇలాగే నేర్చుకున్నాను. ఓపికగా ఉండండి, ఈజీగా నేర్చుకుంటారు. జస్ట్ నా వీడియోస్ ఒక్కటి ఫాలో అవ్వండి చాలా. నేను డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సింగిల్ క్రోషే క్లాత్కి నీడిల్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకొచ్చి తర్వాత ఇక్కడ 2 లూప్స్ ఉన్నాయి కదా, 2 థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ థ్రెడ్స్ నుంచి మళ్ళీ ఇంకోసారి థ్రెడ్ నీడిల్ పైన థ్రెడ్ చుట్టుకొచ్చి ఇలా లూప్స్ నుంచి బయటికి తీయాలి. ఇదండి సింగిల్ క్రోషే. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చూడండి ఇలా క్లాత్కి ప్రాక్టీస్ చేయండి. ఇంతకుముందు నేను ఉలన్ థ్రెడ్ చూపించాను కదా, ఇప్పుడు నేను సిల్క్ థ్రెడ్ 6 స్ట్రాండ్స్ తీసుకున్నాను అండి. 6 పొరలు తీసుకున్నాను. దాంతో ఎలా చైన్ స్టిచ్ వేయాలి, ఎలా సింగిల్ క్రోషే వేయాలి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నీడిల్ పైన దారం తీసుకొచ్చిన తర్వాత నేను ఫుల్ రొటేట్ చేశానండి. ఇక్కడ లూప్గా ప్రిపేర్ అయింది కదా, ఇంతకుముందు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. తర్వాత ఇక్కడ నీడిల్ పైన థ్రెడ్ తీసుకొచ్చి ఇలా హోల్డ్ చేయండి, కొంచెం గ్రిప్ వస్తుంది. నీడిల్ పైన థ్రెడ్ తీసుకొచ్చి ఆ లూప్ నుంచి లాగేయాలండి థ్రెడ్ని. నీడిల్ పైన థ్రెడ్ తీసుకొచ్చి సేమ్ ఇదే ప్రాసెస్ అండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ ప్రాసెస్ అండి. ఏమంటే ఇక్కడ కొంచెం మీకు థ్రెడ్ ఒకటి మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే 6 స్ట్రాండ్స్ ఉంటాయి కదా. ఉలెన్ థ్రెడ్లో అంటూ ఒకటే ఉంటుంది, సో మీరు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం టైం పడుతుందండి. చూడండి నీడిల్ పైన థ్రెడ్ తీసుకొని ఒక లూప్ ఉంది కదండి, లూప్ నుంచి ఇలా తీసుకురావాలి థ్రెడ్ని. నీడిల్ పైన థ్రెడ్ని చుట్టుకొని లూప్ ఉంది కదా, లూప్ నుంచి బయటికి తీసుకురావాలి. అంతేనండి చైన్ స్టిచ్. ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ప్రాక్టీస్ అని ఎన్నిసార్లు చెప్తాను అంటే అర్థం చేసుకోండి. ఎందుకు ఇంత ప్రాక్టీస్, ఎంత నీట్గా ప్రాక్టీస్ చేస్తే అంత నీట్ ఫినిషింగ్ వస్తుందండి. అది కాక థ్రెడ్ కూడా కొంచెం టైట్ హోల్డ్ చేస్తే చైన్ స్టిచెస్ అనేవి అన్ని చైన్స్ ఒకే విధంగా ఉంటాయండి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా లేకుండా. చూడండి నా చైన్స్ చూసారా, అన్నీ ఒకే సైజులో ఉన్నాయి చైన్స్, పెద్దగా చిన్నగానే లేకుండా. ఇలా చైన్ స్టిచ్ వేయండి. చైన్ స్టిచ్ సేమ్ ఎలా క్లాత్కి వేయాలో చూపిస్తాను. ఇప్పుడు క్లాత్కి ఎలా 6 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని డిజైన్ ఎలా వేయాలో చూపిస్తానండి. డిజైన్ ఎంత కాదు కానీ సింగిల్ క్రోషే అండ్ చైన్ స్టిచ్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియో నుంచి మనం డిజైన్స్ ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ సింగిల్ క్రోషే నేర్చుకుంటే ఎన్ని డిజైన్స్ వేయచ్చో మీరే చూస్తారు కదా. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇక్కడ నేను లాక్ చేశానండి. లాక్ చేసిన తర్వాత సైడ్కి ఇంకో లాక్ చేస్తాను. క్లాత్కి 2 లూప్స్ ఉన్నాయి కదా, 2 లూప్స్ నుంచి థ్రెడ్ని తీసేస్తున్నాను. తర్వాత ఇంకోసారి నీడిల్ ఇన్సర్ట్ చేసి నీడిల్ పైన థ్రెడ్ తీసుకొచ్చి 2 ఉన్నాయి కదండి, 2 ఇలా సింగిల్ క్రోషే చూపిస్తున్నాను నేను. ఎలా సింగిల్ క్రోషే అనేది లాక్ కూడా అంటారు. లాక్ అనేది సింగిల్ క్రోషే అనేది ఒకటే అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. కొన్ని చోట్ల లాక్ అని యూజ్ చేస్తాం, కొన్ని చోట్ల సింగిల్ క్రోషే అని యూజ్ చేస్తాం. ఇక్కడ నీడిల్ ఇన్సర్ట్ చేసి క్లాత్కి నీడిల్ పైన థ్రెడ్ తీసుకొచ్చి 2 లూప్స్ ఉంటాయి కదా, 2 లూప్స్ నుంచి మళ్ళీ నీడిల్ పైన థ్రెడ్ తీసుకొని ఆ 2 లూప్స్ నుంచి లాక్ థ్రెడ్ని తీసేయాలండి. ఇది సింగిల్ క్రోషే. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఈ ఫినిషింగ్ వచ్చింది. మీకు కొంచెం ఎంత నీట్గా కాకుండా కొంచెం వస్తుందండి. ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా.
చూడండి, నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇది సింగిల్ క్రోషే. 6 స్ట్రాండ్స్ తీసుకొని ఇలా నాట్ వేసుకున్నా అండి. నాట్ వేసుకున్న తర్వాత క్లాత్ వెనుకలు పెట్టి నీడిల్ ఇన్సర్ట్ చేసి నీడిల్ పైన థ్రెడ్ తీసుకొచ్చి ఇక్కడ మనం లాక్ చేస్తున్నామండి. పక్కనే మళ్ళీ ఇంకో లాక్ చేస్తున్నాను. 2 లాక్ చేస్తే బెటర్ అండి. తర్వాత నేను 4 చైన్స్ వేస్తున్నాను. 1 2 3 4 చైన్స్ వేసి ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని కరెక్ట్గా లాక్ చేయండి. ఇక్కడికి నేను సింగిల్ క్రోషే చేస్తున్నాను. నీడిల్ ఇన్సర్ట్ చేసి నీడిల్ పైన దారం తీసుకొచ్చి ఇక్కడ 2 లూప్స్ ఉంటాయండి, 2 థ్రెడ్స్ ఉంటాయి. దానిలో కొంచెం దారం తీసేయాలి, లాగేయాలి, తీసుకొని రావాలి. తర్వాత 4 చైన్స్ 1 2 3 4 చైన్స్ వేసిన తర్వాత ఎక్కడికి వస్తుంది అక్కడ లాక్ చేసి నీడిల్ పైన దారం తీసుకొచ్చి 2 లూప్స్ ఉంటే 2 లూప్స్ నుంచి దారం తీసుకురావాలి. ఇదే కంటిన్యూ ప్రాసెస్ అవుతుందండి. చైన్ స్టిచ్ ప్రాక్టీస్ చేయండి. ఈ చైన్ స్టిచ్ వేసే కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి, నో గ్యాప్ బేబీ కుచ్చు. ఇదే ప్రాసెస్ అండి. సేమ్ 4 లాక్స్, ఫస్ట్ 2 టైమ్స్ లాక్ చేసుకొని 4 చైన్స్ వేసి మళ్ళీ లాక్, 4 చైన్స్ లాక్, అలాగే కంటిన్యూ ఓవరాల్ శారీ చేయాలండి. ఇక్కడ మనం 4 చైన్స్ వచ్చిన చోట మనం కుచ్చు కట్టుకోవాలండి. అదే నో గ్యాప్ బేబీ కుచ్చు అండి. చూసారా, ఒక డిజైన్ ఆల్రెడీ వచ్చేసింది కదా. ఇంకా అప్కమింగ్ డిజైన్స్ అన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇషా బృందావనం.